అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగే లేచాను. అది సో అల్తాఫ్ ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి మరి అన్న నేను చెప్తాను యోగా డే గురించి అని చెప్పాడు. సో గుడ్ అల్తాఫ్, గుడ్. ఇలానే నువ్వు ధైర్యంగా మాట్లాడాలి, ఓకేనా? ఇమ్రాన్ అయితే చాలా ధైర్యంగా తాడాసనం గురించి చెప్పి సో దాని ఉపయోగాలు కూడా చెప్పాడు. సో ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే గ్రేట్. కొన్ని ఆసనాల పేరు చెప్పండి. తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, బటర్ఫ్లై ఆసనం, అష్టోత్తాసనం, ఇలా ఒక 28 ఆసనాల వరకు చేశాను. ఓం సహనా భవతు, సహనా భవతు. నెంబర్ 1 తాడాసనం. 2 వృక్షాసనం, రైట్ సైడ్. అందరికీ నమస్కారం, నేను మీ విష్ణు చరణ్. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను చదివిన స్కూల్కి వచ్చాను. సో ఇక్కడ పిల్లలైతే యోగా డే సందర్భంగా యోగాసనాలన్నీ వేస్తూ ఉన్నారు. అలాగే పీఈటీ సార్ సురేష్ సార్ కూడా ఉన్నారు. సో సార్తో మాట్లాడదాం, అలాగే యోగా డేలో మనం కూడా పాల్గొందాం. సో ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1 తాడాసనం. 2 వృక్షాసనం, రైట్ సైడ్. 3 పాదహస్తాసనం. 4 హస్తోత్తాసనం. 5 త్రికోణాసనం, రైట్ సైడ్. 8 అందరూ కూడా ధ్యానంలోకి వచ్చేయాలి. ఓం సహనా భవతు, సహనా భవతు, సహనగుణత్తు, సహగుణత్తు, సహ వీర్యం కరవావహై, సహవీర్యం కరవావహై, తేజస్వినావతీతమస్తు, తేజస్వినావతీతమస్తు, మా విద్విషావహే, మా విద్విషావహే. ఓం శాంతి 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 హే. ఓం శాంతి శాంతి శాంతి. ఓకే, చాలా చక్కగా మీరు యోగా క్లాస్కి ఉదయాన్నే రావటం, చాలా చక్కగా మనం వారం రోజులు చేసింది మీరు ప్రదర్శించటం, ఇంటర్నేషనల్ యోగా డేలో పార్టిసిపేషన్ చేయటం చాలా ఆనందకరంగా ఉంది. కాబట్టి విద్యార్థులందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ముందుగా. కాబట్టి విద్యార్థులందరూ చక్కగా పార్టిసిపేషన్ చేసినందుకు మీ అందరికి కూడా పాఠశాల తరపున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ఓకేనా? ఓకే, సిట్ డౌన్. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నేను చదివిన స్కూల్ జెడ్పీహెచ్ఎస్ మరిపాడుకు వచ్చాను. సో ఈరోజు యోగా డే కాబట్టి
పీటీ సార్ సురేష్ సార్ కూడా వచ్చారు. పిల్లల చేత అంతా యోగా కూడా చేపించారు. సో మిగతా సార్లు కూడా ఉన్నారు, వాళ్ళతో యోగా డే గురించి కనుక్కుందాం. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ముందుగా యోగాని మేము ఒక వారం రోజుల నుంచి పిల్లల దగ్గర చాలా ప్రతిష్టాత్మకంగా చేపిస్తూ ఉన్నాం. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మనకి అన్ని సహాయ సహకారాలు అందిస్తూ యోగాని ప్రతిరోజు రోజులో ఒక గంట సేపు చేసుకోవాలని చెప్పి గవర్నమెంట్ కూడా ఆమోదించడం జరిగింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా చక్కగా దీన్ని అలవర్చుకుంటే మనం ఆరోగ్యవంతులుగా తయారవుతామనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకొచ్చి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహిస్తుంది. ఈ ఘనంగా నిర్వహించడంలో భాగంగా జడ్పీహెచ్ఎస్ మర్రిపాడు సంగం మండలం నందు మా హై స్కూల్లో విద్యార్థుల దగ్గర చాలా చక్కగా మేము ప్రదర్శించడం జరిగింది. మా విద్యార్థులు కూడా చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. దీంట్లో వచ్చి సిట్టింగ్ ఆసనాలు, స్టాండింగ్ ఆసనాలు, వెల్లకిలా పొనుకొని చేసే ఆసనాలు, బోల పొనుకొని చేసే ఆసనాలని విద్యార్థులు చాలా చక్కగా ప్రదర్శించడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ అభినందిస్తూ చాలా చక్కగా చేయటం వల్ల మా పాఠశాల తరపున విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మా పిఎస్ అసిస్టెంట్ అయిన మురళీ సార్ గారికి, అదేవిధంగా మా పిఎస్ అసిస్టెంట్ అయిన పెంచలయ్య సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు డాక్టర్ నరసింహమూర్తి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనతో పిఎస్ఆర్ మురళీ సార్ ఉన్నారు. సార్, యోగా డే గురించి. మా పాఠశాలలో ఈరోజు యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము. భారతదేశం ప్రపంచానికి అందించినటువంటి వరం యోగా. దీన్ని మన భావి భారత పౌరులందరికీ చేరాలని మన ప్రభుత్వపరమైనటువంటి సహకారంతో మా పాఠశాలలో మా వంతు కృషిగా మేము రాబోయే తరాలకి ఈ యోగాను అందించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. గత వారం నుంచి పాఠశాలలో ప్రతిరోజు పిల్లలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ యొక్క యోగాని ప్రదర్శించడం జరిగింది. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మనతో పెంచలే సార్ ఉన్నారు. సార్, యోగా డే గురించి. ఈరోజు 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. పిల్లలందరూ కూడా అందరూ చక్కగా పార్టిసిపేషన్ చేసి మా స్కూల్లో అందరూ టయానికి వచ్చేసి అన్ని కార్యక్రమాలు చక్కగా జరిపారు. మాతో పీటీ సార్ కూడా మేము వచ్చేసి ఈ విధంగా చక్కగా జరిపినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అది హెచ్ఎం సార్ కూడా ధన్యవాదాలు. ఈ యోగా దినోత్సవం రోజు మనం ఇంత చక్కగా జరుపుకున్నందు వల్ల చాలా సంతోషంగా ఉంది. పిల్లలు కూడా బాగా పార్టిసిపేషన్ చేశారు. ఈ యోగా చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా మంచి ఆరోగ్యంగా ఉంటుంది. ఈ 2026 యోగా థీమ్ వచ్చేసి హెల్త్ ఏజింగ్ అనేది అంటే వృద్ధాప్య యోగా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో యోగా దినోత్సవం ఈ థీమ్గా చేయడం జరిగింది. అందరికి సంతోషంగా ఉంది. అందరికి కూడా పిల్లలకు కూడా యోగా దినోత్సవం శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ఇలా గవర్నమెంట్ స్కూల్లో కూడా యోగా డే జరిపించడం, దానికి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకోవడం, సార్ వాళ్ళు ఇలా జరిపించడం, పిల్లలు కూడా మార్నింగే మీరు చూస్తే మార్నింగ్ వచ్చేసరి ఈరోజు సండే రోజు వచ్చి యోగా చేయడం కూడా నాకు చాలా బాగా అనిపించింది మా స్కూల్కి రావడం. సో పిల్లలతో కూడా ఒకరిద్దరితో మాట్లాడి ఈ వీడియో క్లోజ్ చేద్దాం. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఎవరైనా ఒకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాం. ఈరోజు యోగా డేలో వాళ్ళు ఏమేమి ఆసనాలు చేశారు, సో యోగా డే వాళ్ళకి ఎలా అనిపించింది, సండే రోజు మార్నింగ్ రావడం వాళ్ళకి ఇబ్బందిగా అనిపించిందా లేక ఆనందంగా వచ్చారా. సో ఇక్కడ ఒక పాప ఉంది, ఈ పాపను అడుగుదాం. కూర్చో. హాయ్ చిన్న, మీ పేరు? నిషిత, ఎన్నో క్లాసు? 8th క్లాస్. సో ఈరోజు యోగా డే కదా, సో మీరు చేసిన ఆసనాల గురించి, యోగా డే గురించి ఏం చెప్తారు? యోగా డే గురించి అంటే యోగా ఒంటికి చాలా మంచిది. ఈరోజు యోగా డేలో కొన్ని ఆసనాల పేర్లు చెప్తాను. చెప్పండి. తాడాసనం, వృక్షాసనం, పాదహస్తాసనం, బటర్ఫ్లై ఆసనం, హష్టోత్తాసనం, ఇలా ఒక 28 ఆసనాల వరకు చేశాము. మార్నింగ్ ఎన్ని గంటలకు వచ్చారు చిన్న? 6:30. సో సండే అంటే స్కూల్కి హాలిడే ఉంటుంది. హాలిడే రోజు ఇలా రావడం ఇబ్బందిగా అనిపించిందా, బాగా అనిపించింది? బాగా అనిపించింది. ఓకే. సో పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా యోగా డేలో అయితే పాల్గొన్నారు. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తావా యోగా డే గురించి? చెప్తాను. ఓకే, గుడ్. ఈ వీడియో చూసేవాళ్ళు మీలో ఎవరైనా కూడా యోగా డే గురించి మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. సో ఇంకెవరి దగ్గరికైనా వెళ్ళి మాట్లాడదాం. సో ఇప్పుడు ఇంకొక అబ్బాయి ఉన్నాడు. ఏం పేరు చిన్న నీ పేరా? చైతన్య. సో యోగా డే ఈరోజు సండే,
సో సండే ఉదయాన్నే వచ్చి బాగా అనిపిస్తుంది. సో నువ్వు చేసిన ఆసనాలు ఒక ఆసనం చెప్పు. అష్టోత్తాసనం, ఉమ్, బాల్ పట్టుకునే ఆసనం, ఉమ్. ఇంకా సో యోగా చేస్తే ప్రయోజనాలు ఏంటి? బాడీ కొంచెం హెల్త్ మంచిగా ఉంటుంది. ఓకే. సో చిన్నపిల్లలు కదా, వాళ్ళు కొంచెం తడబడతా ఉన్నారు. సో ఆరోగ్యానికి మంచిది అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పాడు చైతన్య. ఓకే చైతన్య. నా పేరు చందు. అందరికీ యోగా దినోత్సవం. అని చెప్పి నేను చెప్తుందో అక్కడ చూడు, అక్కడ చూడు. నీ పేరేం పేరు? చందు. అందరికీ ఏమైనా చెప్తావా? చెప్పు. అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పు. అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. అక్కడ చూడు, అక్కడ చూసి చెప్పు, అక్కడ చూసి చెప్పు. ఏం కాదు, అక్కడ చూడు. నీకు పెళ్లి చూపులు జరగట్లే, అక్కడ చూడు. చెప్పు చెప్పు. నా పేరు చందు. అందరికీ యోగా దినోత్సవం శుభాకాంక్షలు. సూపర్, వెరీ గుడ్. నువ్వు వేసిన ఆసనాల్లో బాగా నీకు నచ్చిన ఆసనం గురించి చెప్పు. వజ్రాసనం. వజ్రాసనం గురించి. ఎందుకు వజ్రాసనం? అది మోకాళ్ళు బెండ్ చేస్తే తొల్లకడ వచ్చి పెయిన్ తగ్గిపోద్దని ఆసనం. ఓ సూపర్. సో వజ్రాసనం గురించి చెప్పి దానివల్ల యూజ్ కూడా చెప్పాడు. సో మీ ఇంట్లో వాళ్ళకి కూడా యోగా డే గురించి చెప్పి సో అందరికి చెప్పాలి. అసలు గవర్నమెంట్ ఎందుకు పెట్టి అన్ని చేపించి ఆసనాలు చేపించి అవి మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పడానికి పెట్టిందనమాట. సో నువ్వు ఇంట్లోకి కూడా వెళ్ళి చెప్పాలి. నాకు ఎలా చెప్పావో వీడియోలో అలాగే చెప్పాలి. చెప్తావా? సో చూసే వాళ్ళకి కూడా చెప్తావా? ఏం చెప్పు, ఒక మాట చెప్పేదాని ఒకటి. వజ్రాసనం గురించి మళ్ళీ ఒకసారి మనం వజ్రాసనం చేస్తే ఈ మోకాల్లో పెయిన్ తగ్గిపోద్దని చేస్తారు సార్. సో అలాగే ప్రతి ఆసనంకు కూడా ఒక యూజ్ ఉంటుంది. సో నువ్వు ఈ వజ్రాసనం గురించి చెప్పావు. సూపర్. కొంత ఒక స్కూల్ అబ్బాయి ఉన్నాడు. ఏం పెంచాను నీ పేరు? నా పేరు అల్తాఫ్. సో యోగా డే గురించి ఏం చెప్తావు? అందరికీ యోగా డే శుభాకాంక్షలు. అందరూ యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో అందరూ యోగా చేసి ఆరోగ్యంగా ఉండమని అల్తాఫ్ చెప్తున్నాడు. సో అందరూ ఉండాలా లేదా? అందరూ ఉండాలి. అది. సో అల్తాఫ్ ధైర్యంగా కెమెరా ముందుకు వచ్చి మరి అన్న నేను చెప్తాను యోగా డే గురించి అని చెప్పాడు. సో గుడ్ అల్తాఫ్, గుడ్. ఇలానే నువ్వు ధైర్యంగా మాట్లాడాలి. ఓకేనా? ఓకే, గుడ్. ఎన్నో క్లాసు? 6th క్లాస్. సూపర్. 6th క్లాస్ అబ్బాయి ఇలా మాట్లాడడం అంటే గ్రేట్. నీ పేరేం పెంచిన? నా పేరు ఎస్కే ఇమ్రాన్. సో ఈరోజు యోగా డే కదా, సో నువ్వు వేసిన ఆసనాలు ఒక ఆసనం గురించి చెప్పు. తాడాసనం. తాడాసనం వల్ల ఉపయోగాలు ఏంటి? హైట్ పెరుగుతారు, ఓకే, ఆరోగ్యం బాగుంటుంది. ఓకే, గుడ్. సో ఇమ్రాన్ అయితే చాలా ధైర్యంగా తాడాసనం గురించి చెప్పి సో దాని ఉపయోగాలు కూడా చెప్పాడు. సో ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం అయితే గ్రేట్. సో గుడ్ గుడ్ ఇమ్రాన్. ఎన్నో క్లాసు? 6th క్లాస్. 6th క్లాస్ అబ్బాయి ఉంటే గ్రేట్ రా, వెరీ గుడ్ రచన. అది గాయ్స్ యోగా డే వీడియో. అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో యోగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. సో చాలా రోజుల తర్వాత ఎర్లీ మార్నింగే లేసాను, ఎందుకంటే యోగా డే గురించి. సో వంశీ అన్న చెప్పారు స్కూల్లో యోగా డే జరుగుతుంది, మనం కూడా వెళ్ళి పార్టిసిపేట్ చేద్దామని చెప్పాడు. సో ఇక్కడ మా ఊరి అబ్బాయి చైతన్య కోటయ్య కూడా ఉన్నాడు. సో అది యోగా డే వీడియో. సో మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియో నచ్చేది ఇవన్నీ పక్కన పెడితే ఖచ్చితంగా ఎంతో కొంత డేలో ఒక 5 to 10 minutes అయినా యోగాకి కేటాయించండి. సో మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. సో ఇవన్నీ మనకి హెల్త్కి మంచివి, మన ఆరోగ్యానికి మంచివి కాబట్టి సో మనం ఇలాంటి ఖచ్చితంగా మనం చేయాలి రోజులో ఒక్కసారైనా. సో అందుకే నేను అది పనిగా మార్నింగ్ లేచి నిన్న నైట్ కూడా నా వర్క్ కంప్లీట్ చేసుకునేటప్పటికి 11 అయింది. అయినా కూడా ఎర్లీ మార్నింగే లేచి ఇక్కడికి వచ్చాను. కొంచెం ఒక 5 to 10 minutes లేట్గా వచ్చాను, అయినా యోగా డేలో పాల్గొన్నాను. సురేష్ సార్ యోగా డే గురించి చాలా బాగా చెప్పారు. సో ఇవన్నీ ఏంటంటే మనం చిన్న వయసులో స్కూల్ టైం ఏజ్లో చాలా బాగా పాటిస్తూ ఉంటాం. మనం ఏజ్ పెరిగే కొద్దీ జాబ్ లైఫ్లో బిజీ అయిపోయేటప్పుడు ఇవన్నీ మిస్ అయిపోతూ ఉంటాం. అవన్నీ మిస్ కాకుండా అట్లీస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళైనా మీరు యోగా డే రోజే కాదు, ఖచ్చితంగా డైలీ ఎంతో కొంత టైం యోగా కేటాయించమని నేను చెప్తాను. సో కోటమామ ఏం చెప్తావు? సో ఓకే, ఈ వీడియో నచ్చుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను, అంతవరకు ఉంటాను. బాయ్, థ్యాంక్స్.